సార్, ఆత్మానందంతో జీవిస్తూ అసలైన సౌందర్యం సమపార్జించుకోవాలంటే ఏమి చేయాలి? నమస్కారం అండి. ఇది చెప్పుకోవడానికి చాలా మంచి గొప్ప చిన్న విషయంగా అనిపించినా చేయటం మటుకు చాలా కష్టం. అలా పొందాలి, అలా జీవించాలంటే మన ఇష్టంగా జీవితాన్ని జీవిస్తూ ఉండాలి. ఇష్టంగా జీవిద్దాం. ఎలా ఇష్టంగా జీవించాలంటే ముందుగా మనకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత క్లిష్టంగా ఉన్నా కూడా దాన్ని ఇష్టంగా మలుచుకునే పిల్లలు ఉంటారు చూడండి, వాళ్ళే ఆదర్శంగా ఉండాలి. పిల్లలకి మనం ఎంత స్వేచ్ఛనిస్తామో ఇవ్వాలో అలా మనం కూడా స్వేచ్ఛయుత జీవితాన్ని ఇష్టంగా జీవిస్తూ ఆత్మానందం పొందేదానికోసం కృషి చేయాలి. అసలు ఆత్మానందం అంటే మనం రకరకాల ఆనందాన్ని చవిచూసినా ఆత్మానందాన్ని కనుక చవిచూస్తే ఇంకా అదే శాశ్వతంగా మనకు అదే కావాలని కోరుకుంటాం. ఆ ఆత్మానందం మనం పొందాలంటే నీ పెదవిపై ఎల్లవేళలా చిరునవ్వు మెరుస్తూ ఉండాలి. మన ఉనికి ఎక్కడ ఉన్నా ఆనందాన్ని అందరికీ పంచగలగాలి. అలా పంచాలంటే అంత సులువైంది కాదు, కానీ మరి సాధనతో ఏదైనా మనం సాధించవచ్చు. కాబట్టి ఎటు చూసినా మనకు ఆనందమే ఎదురయ్యేటట్టుగా మనం మన జీవితాన్ని ఇష్టంగా జీవిస్తూ చేస్తే ఖచ్చితంగా మరి ఆ ఆనందం ఎల్లవేళలా మనకు ఎదురు పట్టమే కాకుండా మన హృదయంలోకి తొంగి చూడటమే కాకుండా ప్రవేశిస్తుంది. దానివల్ల నిరంతరం ఆత్మానందం అనుభవించే ఒక అత్యుత్తమైనటువంటి మనిషిగా నువ్వు తయారవుతావు. అటువంటప్పుడు నిత్య సంతోషిని వదిలి ఆ భగవంతుడు కూడా వెళ్ళలేడు. ఆయనే ఆహ్వానంతో మనల్ని పిలుచుకొని మన హృదయంలోకి ఆయన వచ్చి మన పనులన్నీ ఆయన చూసుకుంటూ ఉంటారు. సో ఆ మనసులే ఆయన కొలువు తీరే క్షేత్రాలు. అలా ఖచ్చితంగా ఆ భగవంతుడు నీ హృదయంలో వెలసిల్లే విధంగా మరి నీ హృదయమే ఆయన కొలువు తీరే క్షేత్రంగా ఉండాలంటే నీ పెదవిపై ఎల్లవేళల వదనాలపై పెదవిపై చిరునవ్వు హృదయం నుంచి వస్తూ మెరుస్తూ హాయిగా ముందుకు వెళ్తూ ఉండాలి. అదే నిజమైనటువంటి మంచి గొప్ప హృదయ ఆత్మ ఆనందం. శారీరక ఆనందం కూడా మనం పొందుతాం. అయితే ఈ ఆనందంతో పాటు మీకు అసలైన సౌందర్యం కూడా ఉండాలి. మరి అసలైన సౌందర్యం అంటే మనిషికి బయట కనిపించేటువంటి విషయమే కాకుండా మరి అతని యొక్క శక్తియుక్తులు తెలివితేటలు ఎన్నో సందర్భాల్లో నిజమైన సౌందర్యాన్ని మనకు తెలియజేస్తాయి. ఉదాహరణకి అష్టావక్ర మహర్షి జనక మహారాజు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ అందరూ ఆయన రూపం చూసి సభలోని పండితులంతా నవ్వారట. అయితే ఆయన అతనుకున్న జ్ఞానంతో ఆయన చెప్పే విషయాలన్నీ విని పరిశీలించిన తర్వాత సిగ్గుపడి తమ అజ్ఞానాన్ని అందరూ అంగీకరించారట. కాబట్టి గొప్పతనం అనేది లేకపోతే సౌందర్యం అనేది రూపంలో ఉండదు. అది ఖచ్చితంగా నీకున్నటువంటి జ్ఞానము మరియు అపరితమైనటువంటి ఆత్మానందం కలిగినటువంటి చిరునవ్వుతో నువ్వు చేసేటువంటి గొప్ప గొప్ప కష్టాలను కూడా స్వీకరించి చిన్న చిన్న సమస్యలుగా వాటిని దూరం చేసుకొని అందరికీ హృదయ ఆనందం పంచుతారే, అదే నిజమైనటువంటి సౌందర్యం. మరి గొప్ప గొప్ప వాళ్ళు ఎన్నెన్నో సహాయాలు చేస్తుంటారు, కానీ వాళ్ళు మహామనుషులుగా మిగిలిపోయేది ఎందువల్లనంటే
వాళ్ళు వాళ్ళ గొప్పతనాన్ని పక్కన పెట్టి వాళ్ళలో ఉన్నటువంటి మంచితనాన్ని పెంపొందింపు చేసుకుంటూ పోతూ ఉంటారు ఎప్పుడు కూడా. కానీ నిరాడంబరంగా జీవిస్తారు. వీధి బాలలతోటి, అమాయకులతోటి, లేదా నిరుపేదలతోటి, కష్టంలో ఉన్నవారితోటి వాళ్ళు ప్రేమతో అనురాగంగా వాళ్ళ బాధలు పంచుకొని దాంట్లో వాళ్ళ చేసినటువంటి త్యాగం వల్ల మనో ఆనందాన్ని పొందుతారు. అలా ఎంతో తృప్తి చెందుతారన్నమాట. కాబట్టి ప్రతి వ్యక్తికి నిజమైన సౌందర్యం కావాలంటే మంచితనం, జ్ఞానం, దయ అలంకారాలుగా ఉండాలి. త్యాగం కూడా దానికి తోడై ఉండాలి. అలా గనక ఉంటే ఖచ్చితంగా అతను నిజమైనటువంటి ఆత్మానందం కలిగినటువంటి అసలైన సౌందర్యంతో బతుకుతున్నాడు. అలా బతికే వాళ్ళు చాలామంది మది నిండా విశ్వప్రేమను కలిగి ఉంటారు. రవీంద్రనాథ్ ఠాగూర్ అదే చెప్పారు. ఎవరైతే విశ్వం మీద ప్రేమ కలిగి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా నిజమైన సౌందర్యం కలిగిన వారని చెప్పి అనండారు. ఎందుకంటే విశ్వప్రేమ కలిగిన వాళ్ళకంటే మంచి సౌందర్యం కలిగినటువంటి అందమైనటువంటి వ్యక్తి మరెవరు ఉండరు కూడా. కాబట్టి మది నిండా విశ్వప్రేమ నిండిన మనిషి రూపం ఎప్పుడు అందంగా, ఆహ్లాదంగా, నిత్య సంతోషిగా జీవితాన్ని, హృదయాన్ని ఎల్లవేళలా ప్రేమానురాగాలతో నింపుకొని పంచుకొని జీవిస్తూ ఉంటాడు. అతని మనసులో భగవంతుడు ఉంటాడు. అలాంటి వాడి ఉటికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తరగని ప్రశాంతత కూడా వస్తుంది. కాబట్టి ఇష్టమైన జీవితాన్ని అటువంటి మంచి లక్షణాలతో కలిగి అసలైన సౌందర్యంతో నిత్య సంతోషిగా ఆత్మానందంతో బతకాలని బతుకుతారని ఆశిస్తున్నాను. నమస్కారం.